కూకట్పల్లిలోని కైతలాపురంలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీలు నవీన్రావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓఆర్ఆర్ లోపల ఉన్న 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను 12 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా మార్చి వాటికి నూతన భవనాలను నిర్మించి కార్యకలాపాలను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రస్తుతం కూకట్పల్లిలో 2 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కేటాయించి నిర్మాణం ప్రారంభించామని అన్నారు. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన భూములు ప్రభుత్వం ఇస్తుంది. ఉదాహరణకి కుక్కడపల్లికి సంబంధించిన భూమి హౌసింగ్ డిపార్ట్మెంట్ది, ఆ శాఖ కూడా నా దగ్గరే ఉంది కాబట్టి 2 ఎకరాలు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎకరం వచ్చేసి 100 నుంచి 120 కోట్లు ఉంటుంది. అయినా కూడా ఇందాక పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు డబ్బే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు, డబ్బు కోసమే ఈ ప్రభుత్వం, నిధులు సేకరించడం కోసమే ఈ ప్రభుత్వం తాపత్రయపడదు. ఏదో ఒకటి అమ్మేసి గబగబా గవర్నమెంట్ ఖజానా నింపాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. భక్తులు తప్పకుండా దర్శించుకొని అమ్మవార్ల దీవెనలు కూడా